హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఈ సేవ బాపట్ల. ఈరోజు మనం జేఈ మెయిన్స్ 2026 కి సంబంధించి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఎగ్జామ్ డేట్స్ ఎలా చూడవచ్చు తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ జేఈ మెయిన్స్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే ఇక్కడ పైన వచ్చింది కదా జేఈ మెయిన్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ అనేది దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇది నోటీస్ అనేది నిన్న వచ్చింది అనమాట. సబ్జెక్ట్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ టు అప్లికెంట్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 సెషన్ 1 సంబంధించి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అనేది ఓపెన్ అయింది. దానికి సంబంధించిన డేట్స్ చూసుకున్నట్లయితే 21, 22, 23, 24 అండ్ 28 జనవరి 2026 వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. పేపర్ 1 BE బీటెక్ వాళ్ళకి ఈ డేస్ లో ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. 2 షిఫ్ట్స్ ఉంటాయి ఎవ్రీడే. ఫస్ట్ షిఫ్ట్ 9 AM to 12 noon అండ్ సెకండ్ షిఫ్ట్ 3 PM to 6 PM అనమాట. అలానే పేపర్ 2A 2B 2B కలిపి 29 జనవరి అనేది ఎగ్జామ్ ఉండేది. క్వాలిటీ ప్లానింగ్ వాళ్ళకి ఇది ఫస్ట్ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ఫస్ట్ షిఫ్ట్ 9 AM to 12:30 PM వరకు అయితే జరుగుతాయి. 3.5 hours. అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ హోస్టల్ సైట్ లో చూసుకోవాలి. Candidates are requested to check download their examination intimation letter session 1 using login credentials. మీ login credentials మీరు లాగిన్ అయ్యి సిటీ ఇంటిమేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ candidates may prove that this is not the admit card for the emails. ఇది admit card కాదు, ఇది ఓన్లీ జస్ట్ సిటీ ఇంటిమేషన్ ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది లొకేట్ అయ్యిందో ఆ సిటీ ఇంటిమేషన్ మాత్రమే. ఇది అడ్మిట్ కార్డ్ అనేది మీకు మళ్ళీ ఫర్దర్ గా నోటీస్ రిలీజ్ చేస్తారు. The admit card of JMA student 26 shall be issued later. అడ్మిట్ కార్డ్ అనేది తర్వాత ఇష్యూ చేస్తారు. మనం అడ్వాన్స్ సిటీ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ JMAs అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు మీకు అప్లికేషన్ మీద వచ్చిన అప్లికేషన్ నెంబరు మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మీద చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. అంతే సింపుల్. మీరు ఇది మనం ప్రింట్ తీసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళొచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.